ఏంటండి తమ్నేల్ చూడగానే నోరూరిందా? మరి ఇంకెందుకు లేటు, మా స్టైల్లో రొయ్యల పకోడీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేయండి. రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక 300 గ్రాముల రొయ్యలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, కొద్దిగా కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఒక కోడిగుడ్డు, 2.5 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక కోడిగుడ్డును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక బాక్స్ లో వేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చక్కగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం చక్కగా పకోడీలు వేసుకుందాం. కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రొయ్యలను ఒక్కొక్కటిగా వేసుకొని పకోడీలను తయారు చేసుకుందాం. నేను ఇక్కడ కలర్ గానీ వినిగర్ గానీ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంత సింపుల్ గా రొయ్యల పకోడీ తయారు చేసుకున్నాము. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.